తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సాయంత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం 9:45 నుంచి 10:30 వరకు ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారు మొత్తం 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా సోమవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తెప్పోత్సవాలలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.